గురుదేవా, మన ఇంట్లో ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండి దాంతో మనం బాధపడుతున్నట్లయితే దాన్ని మన ఇంట్లోంచి తొలగించాలంటే ఎలాంటి రెమెడీ ఫాలో అయితే అది సులువుగా జరుగుతుంది అంటారు? సరే, నెగిటివ్ ఎనర్జీ ఉందో, ఏదో విధంగా దిష్టి తాకిందో, ఏదో విధంగా మనం మంచిగా చెడో జరిగింది అనుకున్నాం. జరిగిన తర్వాత ఇంట్లో ఎప్పుడైనా కూడా ఆ దోషం పోవాలంటే చిన్న రెమెడీ ఏం లేదు. త్రిబుల్ కేరళ రెమెడీస్లో త్రిబుల్ అదృష్ట దైవ వస్తువుల్లో ఒక ధూపం తయారు చేశాను అనమాట. మేము కొన్ని రకాల వస్తువులతో, కొన్ని చెట్లతో కలిపి ఒక ధూపం రెడీ చేశాం. ఓకే. ఆ ధూపాన్ని ఇంట్లో ఆవు పిడిక నిప్పుగా మార్చి దాని మీద ఆ ధూపం వేసినట్టయితే ఇంట్లో అన్ని మూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మీ మీద నెగిటివ్ ఎనర్జీ బాగా, మనం ఎన్నో రకాల నకారం శక్తులు, ఇప్పుడు ఎన్నో రకాల పూజలు ఉంటాయి కదా చేయాలనుకుంటే, లక్షలతో వేలతో ముడివాడి ఉంటాయి. అలా కాకుండా ఏదైతే చెప్పానో ఈ ధూపం వేయడం వల్ల కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మన మీద నెగిటివ్ ఎనర్జీ, మన దిష్టి దోషాలు ఇవన్నీ కూడా పారిపోతాయి. చెడు పోయిందంటే మంచిగా అది ఇంట్లోకి వచ్చేది. ఏదైతే మనకు త్రిబుల్ అదృష్ట దైవ వస్తువులలో దుష్టగ్రహ నిర్మూలన అని ఒక ధూపం దొరుకుతుంది అనమాట. ఆ ధూపం అనేది ఇంట్లో వేసినట్టయితే అదేంటంటే ఆవు పిడికని నిప్పుగా మార్చి ఆ నిప్పు మీదే ఈ ధూపం వేయాలి. అప్పుడు మనకు ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు కానీ ఈ మన మీద ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి.